హాయ్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం చూసే ఉంటాము లైక్ ఈరోజు ఎపిసోడ్లో లైక్ కళ్యాణ్ వాళ్ళ ఫాదరు. సో నాకు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ తను మాట్లాడడం కానీ అవన్నీ చాలా బాగా అనిపించాయి. సో ఎందుకంటే అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఓకే మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా మనం సాధించవచ్చు. సో తను చెప్పడం కూడా చాలా ఇన్స్పైర్గా అనిపించింది. సో నువ్వు కప్పు ముఖ్యం కాదు అంటే నాకు తెలిసి ఈ సీజన్లో కూడా ఎప్పుడు అలా ఎవరు చెప్పుండరు. సో కప్పు ముఖ్యం కాదు, సో నువ్వు ఎలా ఆడుతున్నావు, నువ్వు న్యాయంగా ఆడుతున్నావా, సో 10 మందికి నువ్వు పెట్టేటట్టు ఉండాలి అన్న తను చెప్పే ప్రతి మాటలు కూడా చాలా అంటే రియలిస్టిక్గా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది తను చెప్పే మాటలన్నీ. సో నాకు బాగా అనిపించింది అసలుకి తను వాళ్ళ నాన్న మాట్లాడేటప్పుడు ఈవెన్ తన ఎమోషనల్ అవ్వడం కానీ. సో అంటే చూడండి, ఇప్పుడు మన పల్లెటూరు ప్రతి ఒక్కరూ ఒక పల్లెటూరు నుంచి వస్తాం. సో ఒక కిరాణా కొట్టు నుంచి అలా అసలు ఏం తెలియని ఒక పల్లెటూరు నుంచి ఇలా రావడము, సో వాళ్ళు కూడా లైక్ హాస్టల్లో అలా పెరగడము. సో తను అక్కడి నుంచి ఇప్పుడు ఆ స్టేజ్ బిగ్ బాస్ స్టేజ్లో లైక్ నాగార్జున దగ్గరికి అలా రావడము, సో చాలా ఇన్స్పైర్గా అనిపించింది. లైక్ తను చెప్పేటప్పుడు చాలా ఎమోషనల్గా అనిపించింది. సో దెన్ మనం ఎపిసోడ్లోకి వెళ్తే ఈరోజు ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ ఆల్రెడీ మన లైవ్లో కూడా చూసాము. ఏమైందంటే బర్నీ గారు అండ్ లైక్ సుమన్ గారు అండ్ రీతు గారు, సువన్ అండ్ రీతు ఏంటంటే అక్కడ పెట్టారు. లైక్ నాకేమనిపించింది సంచాలక్తి తప్పనిపించింది. ఎందుకంటే ఒకనొక టైంలో తను ఎక్కువ అన్నారు, కానీ అక్కడ ఎగ్జాక్ట్గా అనిపించలేదు. లైక్ ఎక్కి తీసుకోమని చెప్పలేదు అంటే నాకు దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి అనిపించలేదు. సో వాళ్ళు ఏంటంటే నార్మల్గా అక్కడ టాస్క్ ఏమి ఇచ్చారంటే ఒక బాల్ వేయాలి. సో అక్కడ బాల్ వేసిన తర్వాత అక్కడ స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ అన్నీ పేర్చాలన్నట్టు లైక్ సెట్ చేయాలి, తర్వాత ఫ్లాగ్ తీసుకోవాలి. సో నాకు అక్కడ ఏంటంటే రీతుకి అండ్ సుమన్కి అక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా సుమన్కే సపోర్ట్ చేస్తున్నారు. రీతు ఇటు సైడ్ ఉన్నారు. నాకు ఎందుకంటే అక్కడ ఈవెన్ సుమన్కి అయితే స్పూన్ తినిపిస్తున్నట్టు అంటే ప్రతిదీ చెప్తున్నాడు. సో ఈ ఈ బ్లాక్ తీసుకో, సో ఇలా తిప్పు, వెనక్కి తిప్పు అని వాళ్ళు ప్రతి ఒక్కరు తనకి చెప్తూ ఉన్నారు సుమన్కి. నాకు రీతుకి అయితే పాపము తన అటు సైడ్ నుంచి ఎవరు అసలు అంత హెల్ప్ కూడా లేదు. అక్కడి నుంచి దూరం నుంచి డెమోన్ చెప్పడం కానీ. సో అక్కడ ఫ్రాక్షన్ అంటే కొంచెం ఒక 5 సెకండ్స్లో అలా జరిగింది. ఎందుకంటే తను వెళ్ళిన తర్వాత తనుజ వెళ్ళి ఎక్కడనే అని చెప్పింది. తర్వాత తను తీసుకుని తర్వాత తను సెట్ చేశాక అక్కడ గ్యాప్ వచ్చినప్పుడు తను యాజ్ ఎ సంచాలకుగా తను తీసుకున్న డెసిషన్ మాట కరెక్ట్. ఎందుకంటే అక్కడ సెట్ చేయాలంటే ప్రాపర్గా సెట్ చేయాలి. సో తను ఏంటంటే ఇప్పుడు లైక్ సుమన్ వచ్చి అది ప్రాపర్గా సెట్ కాలేదు. సో అదేంటంటే అది రివర్స్ తిప్పితేనే అది సెట్ అవుతుంది, వెనక్కి తిప్పాలి. సో ప్రతి ఒక్కరు వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు కానీ ఎవరు కూడా వెనక్కి తిప్పట్లేదు. ఎంతసేపు దాన్ని కొడుతున్నారు తప్ప దాన్ని తిప్పి పెట్టాలని లైక్ డెమో వచ్చి పెట్టలేదు. సో తను ఫైనల్గా కాల్ తీసుకుని రీతు కెప్టెన్ అన్నారు. సో అది 100% రైట్ లైక్ యాజ్ ఎ సంచాలకుగా. సో అక్కడ ఏమైందంటే తను సుమన్ ముందే పెట్టుంటే అయ్యేవాడు, ఎందుకంటే కొంచెం సెకండ్స్ కొంచెం గ్యాప్ ఉన్నది. కానీ ఏంటంటే వాళ్ళు ఎంతసేపు దాన్ని తొక్కుతున్నారు కానీ దాన్ని తిప్పి పెట్టట్లేదు, అది మెయిన్ ఆడ. సో ఫైనల్గా రీతు కెప్టెన్ అయింది. సో దెన్ నాగార్జున గారు వచ్చిన తర్వాత లైక్ సుమన్ని బాగా ఆడారు అది అన్నారు. రీతుని ఓకే క్యాప్టెన్ అయ్యారు, సో కంగ్రాట్స్ చెప్పేశారు. సో బర్నీ గారిని కూడా లైక్ ఇంకా ఒక వీకే ఉంది, సో మీరు క్యాప్టెన్ అవ్వాలి చూడాలి సో అని చెప్పారు. దాని తర్వాత వెళ్ళారండి లైక్ దివ్య అండ్ ఏదైతే తనుజ గొడవ. సో దివ్య అండ్ తనుజ గొడవ. సో వెళ్ళంగానే లైక్ ఫస్ట్ బర్నీ గారిని అడిగారు ఎవరిది తప్పు అని. సో ఎవరిది తప్పు అనగానే బర్నీ గారు ఏమన్నారంటే లైక్ నా ఒపీనియన్ ప్రకారం తనుజది తప్పు అని చెప్పారు. బట్ అక్కడ నాకు అనిపించింది ఏంటంటే సో అలానే ఇమానుయల్ అడిగారు. సో ఇమానుయల్ కూడా అడిగితే లైక్ నాకు కొద్దిగా దివ్యాది కొంచెం నోరు కొంచెం పెద్ద ఓట్స్ అడిగింది అని చెప్పారు. డెమాన్ అడిగితే లైక్ తనుజ తప్పు అన్నారు. సో తర్వాత యాక్చువల్గా లైక్ అక్కడ వేస్తారు లైక్ వీడియో వేసినప్పుడు సారీ సో వీడియో వేసినప్పుడు ఏమైందంటే అప్పుడు డెమాను అంటే అక్కడ క్లిప్ వేసి చూపించారు. సో క్లిప్ వేసి చూపించి అప్పుడు డెమాను చూపించారు లైక్ ఎవరిది తప్పు అంటే అప్పుడు తనుండి నాకు ఇప్పుడు దివ్యదే తప్పు అనిపిస్తుంది సార్. తను అక్కడ ఏమైందంటే నువ్వు పో అంటే సో అక్కడ డెమాన్ కూడా సో తనే ఫస్ట్ స్టార్ట్ చేసింది సార్ పో అనడం అది అంటే అప్పుడు అన్నారు. సో నాగార్జున గారు అడిగారు సో నువ్వు పో అనడం వల్ల తను అనే మాటలు గుర్తు రాలేదు, నువ్వు పో అన్నది అందరికి కనిపిస్తుంది, ఈవెన్ ఆడియన్స్కి కూడా కనిపిస్తుంది, చూసుకో అని చెప్పి చెప్తాడు. సో అది ఆ వీడియో చూసిన తర్వాత డెమన్ కూడా చేంజ్ అవుతుంది. సో నాకు తనుజదే దివ్య తప్పు సార్ అని చెప్తారు. తర్వాత తనుజని లేపుతారు.
తనుజని లేపి నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ తనుజ టాప్లో ఉందని తెలుసు. లైక్ ఇంత ముందంతా తనకి ఆల్మోస్ట్ ఒక ఫ్యూ వీక్స్ నుంచి లైక్ తనకి నెగిటివ్గా చూపిస్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే ఐ మీన్ నా అనాలిసిస్ ప్రకారం సో ఆల్రెడీ టాప్లో ఉంది. సో ఇలా చిన్న చిన్న వాటికి నువ్వు తక్కువైతే, ఎందుకంటే ఇప్పుడు దివ్యాకి పోయేది ఏం లేదు. సో తను ఓడు అంటే సో నువ్వు లేపేసి నువ్వు క్యాప్టెన్ అయ్యావు, నీ కళ్ళు ఆకాశానికి అంటాయా లైక్ పొగరెక్కిందా, అట్ ద సేమ్ టైం లైక్ ఒక్క చిన్న తప్పు చాలు పాతాళంలోకి దిగపోవడానికి అంటే ఇవన్నీ ఐ థింక్ నాకు తన గేమ్కి ప్లస్ అనిపిస్తుంది నాకు చూస్తే. ఎందుకంటే ఒక అనాలిసిస్ ప్రకారం నేను మామూలుగా అనుకుంటే, ఎందుకంటే అక్కడ పర్టికులర్గా సో తను టాప్ ఉంది. సో వాళ్ళ ప్రకారం కూడా తనుజ ఒక ఓటింగ్లో అంతా టాప్ ఉంది. సో తను తీసుకెళ్దామనే ప్రాసెస్లో ఉన్నారు. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు దివ్య ఎవరొకరు ఇప్పుడు టాప్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు టార్గెట్ చేశారు. సో ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తున్నప్పుడు సో నువ్వు ఎలా ఉండడము ఎలా ఉండాలి అన్నదే అక్కడ మెయిన్ యాక్చువల్లీ మామూలుగా అయితే. సో నువ్వు వాళ్ళు ఎంత మాట అయినంటే ఏందైనా అంటారు. సో నువ్వు కంట్రోల్ ఉండాలి అన్నట్టు, సో నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నట్టే నాకు అనిపిస్తుంది. అందుకనే తను కొంచెం గట్టిగా తన సైడ్ ఇలా గట్టిగా మాట్లాడారు అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ నాకేమిందంటే ఈవెన్ దాంట్లో ఆ గొడవలో మెయిన్ స్టార్ట్ చేసింది కానీ మెయిన్ తప్పొచ్చి నాకు దివ్యాదే మెయిన్ ఉంది. లైక్ అంటే ఇద్దరిది ఉంది. ఒక 60-80% దివ్యాదే తప్పు ఉంది, ఒక 20% తనుజ తప్పు ఉంది. కానీ అక్కడ మెయిన్ ఏమన్నారంటే తనదేం తీసుకురాలేదు, తనది తక్కువే తీసుకోవచ్చు, తన్ని ఎక్కువ అన్నారు. లైక్ మెయిన్ మెజారిటీ అయితే తనుజనే అన్నారు హోస్ట్ గారు. అట్ ద సేమ్ టైం తర్వాత ఏదైతే అప్పుడు అడుగుతారు లైక్ ఎందుకు వస్తుంది నా పర్సనల్గా వస్తుందో ఏదంటే ఒక క్యారిఫైస్ ఏమైందంటే అప్పుడు ఇలా ఆయింట్మెంట్ అప్పుడు అంటే అప్పుడు అడుగుతారు లైక్ మీరు మసాజ్ చేసినప్పుడు నీకు అప్పుడు చేయి నొప్పి కనిపించలేదా అంటే అప్పుడు నొప్పి లేదు సార్, ఇప్పుడు 2 days మళ్ళీ నొప్పి వచ్చింది అది అంటే. సో తర్వాత నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు, అలానే తను దివ్యాన్ని కూడా అన్నాను నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు, సో అది వదిలేసే, సో తీసుకురాకు, సో గేమ్ లాగా ఆడు, అలానే నువ్వు ఎందుకు తనని తీసుకొస్తావు అది అంటే తను సారీ సార్ నేను అలా అనకుండా ఉండాల్సింది, మాటలు జాగ్రత్త ఇదని నోటికొచ్చి వాగకు సంథింగ్ తను అనింది లైక్ వాడుకున్నావు అది ఇదని తను అనింది. సో తను సీరియల్ యాక్ట్రెస్ అనింది, తను మాటలు వదిలింది. సో మెయిన్ దివ్య అనింది. సో ఇద్దరిది తప్పుంది, మెయిన్ అయితే దివ్యది తప్పుంది. సో ఇక్కడ ఏంటంటే నాకు సారు ఇంకొంచెం అడగాల్సింది అనిపించింది. మెయిన్ నాకు అనిపించిందంటే సో నాకు ఆల్మోస్ట్ లైక్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా చేశారు, మోస్ట్ ఏంటంటే ఎలిమినేషన్ ఉండేది ఈరోజు, బట్ ఆల్రెడీ ఎలిమినేట్ అవుతుంది కదా అన్నట్టు మేబీ వాళ్ళు ఎక్కువ అడగలేదు, ఎందుకు ఆల్రెడీ వెళ్ళిపోతుంది కదా అని అడగలేదా అని నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం ఎందుకంటే వాళ్ళు సాటర్డే ఎపిసోడ్ అయిపోయినాక సడన్ డిస్కషన్ చేసుకొని లైక్ ఉంచారంట. సో అలా మా సాటర్డే ఎపిసోడ్ అప్పుడు ఇంత లేదు, ఎందుకంటే తనని ఎలిమినేట్ చేసే ప్రాసెస్లోనే ఉన్నారు. తర్వాత మాల్ మేనేజ్మెంట్ అలా సండే ఎపిసోడ్కి సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిస్కషన్లో ఇలా తీసుకున్నారు. సో దెన్ సాటర్డే ఎపిసోడ్స్ తర్వాత ఏంటంటే ఫ్యామిలీ వీకెండ్, సో ఇది అయిపోయింది. సో ఇంకా ఫ్యామిలీ వీక్ వచ్చింది, ఫ్యామిలీ వాయిస్. సో అది స్క్రిప్ట్ అండి, ఎవరు వచ్చిన వాళ్ళు పంపిస్తారండి కాదు కదా. సో ఫ్యామిలీ వాళ్ళు లైక్ వాళ్ళు వాయిస్ వినాలి. సో వీళ్ళు వచ్చారు. సో ఫస్ట్ బర్నీ గారి అమ్మగారు వచ్చారు, అండ్ బర్నీ అమ్మగారు అండ్ నాగబాబు గారు వచ్చారు. బర్నీ అమ్మగారు ఏంటంటే ఇంకా అంతే కదా, ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎలా ఉంటుంది, తిన్నావు నాన్నక ఆరోగ్యం ఎలా ఉంది, ఇంకా అవే మాట్లాడతారు, మంచిగా ఆడు అని చెప్పుకొచ్చారు. తర్వాత బర్నీ నాగబాబు గారు ఏంటి చాలా అగ్రెసివ్గా ఉంటాడు సార్, కానీ ఇక్కడ ఇలా ఆడుతున్నాడు అది అని చెప్తే సో మార్చుకో గేమ్ ఆడు బాగా, అంటే చాలా అగ్రెసివ్గా అది ఆడు అని మామూలు చెప్పిన తర్వాత ఇంకా టాప్ ఆర్డర్స్ అవి పెడతారు. టాప్ ఆర్డర్స్ పెట్టినప్పుడు ఏమైందంటే సో వాళ్ళు బర్నీ అఫ్కోర్స్ ఎవరి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ పేరు పెడతారు. సో టాప్ ఆర్డర్లో పెట్టినప్పుడు అయితే బర్నీ గారు పేరుని అయితే లైక్ బర్నీ గారు వచ్చి వాళ్ళు బర్నీ గారు టాప్ 1 పెట్టారు, సెకండ్ తనుజ. సో వాళ్ళ అమ్మ చెప్తుంది. సో అప్పుడు మనవరాలు అనగానే ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారండి, లైక్ బర్నీకి కానీ అండ్ తనుజకి కానీ ఆ ఫాదర్ డాటర్ ఏ బాండ్ అవుతుందో అందరూ కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి మనవరాలు పేరు పెట్టండి అని చెప్పి తనుజ పేరు పెడతారు. అలాగే లైక్ సుమన్ గారు అండ్ ఇమాన్యుయల్ అండ్ సంజన. ఓకే, కానీ నాకేమనిపించింది అంటే కళ్యాణ్ పేరు పెట్టుండాల్సింది అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్ కూడా బాగా ఆడుతున్నారు. సో ఆల్రెడీ మనకు తెలుసు తను ఓట్స్ కూడా కానీ సో కళ్యాణ్ పేరు పెట్టుంటే బాగుంది అనిపిస్తుంది. సో కళ్యాణ్ పేరు పెట్టారు, సంజన పేరు పెట్టారు. సో ఇక్కడ గజని అండ్ హాసిని వచ్చేదండి. గజని వచ్చి
బర్నీ గారికి ఇచ్చారు. అండ్ హాసిని వచ్చి లైక్ రీతుకి ఇచ్చారు. లైక్ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది హాహా అంట. సో రీతుకి ఇచ్చారు అన్నట్టు. తర్వాత కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వచ్చారండి. చెప్పాను కదండి, అసలు తను చూస్తుంటేనే చాలా చాలా పాజిటివ్గా, అసలుకి చాలా బాగా మాట్లాడారండి, చాలా పాజిటివ్గా. తను చెప్పిన మాటలు కానీ, ఈవెన్ తను రాగానే కళ్యాణ్ ఎమోషనల్ కానీ, ఈవెన్ తన ఫాదర్ కూడా. సో మేము ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నాం సార్, అండ్ మాకేం తెలియదు, ఏదో కిరాణా కొట్టు నడుపుకుంటూ ఇలా ఉన్నామని చెప్పి తను చెప్తుంటే చాలా బాగా అనిపించింది. సో తను అయిపోయిన తర్వాత లైక్ వాళ్ళు వచ్చి టాప్ ఆర్డర్ వచ్చి లైక్ కళ్యాణ్ పేరు పెట్టారు ఫస్ట్. సో సెకండ్ వచ్చి ఇమాన్యుయల్, అండ్ థర్డ్ తనుజ పేరు పెట్టారు. తనుజ తర్వాత రీతు అండ్ డెమోన్ పెట్టారు. అండ్ అర్థమండి కిక్ వచ్చి లైక్ కళ్యాణ్ ఇచ్చారు, అండ్ సెకండ్ వచ్చి డెమోన్ ఇచ్చారు. ఓకే, దెన్ ఇమాన్యుయల్ అండి. ఇమాన్యుయల్ అవినాష్ అండ్ ఇమాన్యుయల్ బ్రదర్ వచ్చారు. ఇక్కడైతే ఇమాన్యుయల్ అవినాష్ అయితే నాకు తెలిసి వచ్చిన అందరికల్లా వీళ్ళైతే ఫుల్ అంటే చాలా హింట్స్ ఇచ్చేసాడు. అండ్ ఆల్మోస్ట్ నాకు డైరెక్ట్గా ఇచ్చేసాడు హింట్స్. అంటే తను అక్కడ తను రాగానే కామెడీ కానీ అంతా ఓకే ఫైన్. తను వచ్చి ఆర్డర్ చెప్పేశాడు లైక్ ఫస్ట్ ఆర్డర్ లైక్ ఇమాన్యుయల్, తనుజ అండ్ కళ్యాణ్, డెమాన్, రీతు. సో వీళ్ళు ఇచ్చిన ఈ 5 వేసి నాకేం తనైతే ఈవెన్ లైక్ ఇమాన్యుయల్ అంటారు లైక్ అవినాష్ డైరెక్ట్గా చెప్పేస్తారు, సో నువ్వు ఎవరితో ఫైట్ పెట్టుకోవాలి చూడు, నువ్వు ఇమ్యూనిటీ కోసం అడక్కు, సో నీ కామెడీయే అందరికి ఇమ్యూనిటీ కావాలి, అది ఇది అని బాగా చెప్పాడు. సో ఇప్పటికైనా తను ఆట చేంజ్ లైక్ నామినేషన్కి భయపడకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది లైక్ ఇమాన్యుయల్. సో ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే నువ్వు నాకు తెలిసి ఇలా కళ్యాణ్ పేరు కూడా పెట్టచ్చు సెకండ్, కానీ వాళ్ళు తనుజ పేరు పెట్టేసి, సో తనుజతో నువ్వు రైవల్రీ పెట్టుకో, ఫైట్ పెట్టుకొని డైరెక్ట్గా చెప్పేసారు గొడవ పెట్టుకో అని. సో చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో. దెన్ ఇక్కడ వచ్చి మహానటి కట్టప్ప తనుజాని ఇచ్చారండి లైక్ రెండింటికి. లైక్ మహానటి అంటే ఓకే నటి మహానటి అంటే ఓకే లేండి, కొన్నిట్లో మామూలుగా నటిస్తుంది అది ఇది అంటే కొన్ని. కట్టప్ప అంటే నాకు అంతేం అనిపించలేదు, ఎవరికి వెన్నుపోటు పడడం నాకేం అంత అనిపించలేదు. సో రెండు ఇచ్చారు. సో దివ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య వచ్చారు. దివ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య వచ్చి చెప్పారు లైక్ బాగా ఆడుతున్నా, కొంచెం నీ ఆట మీద ఫోకస్ చేసుకో, మంచిగా అందరు సపోర్ట్ కూడా కావాలి, అందరూ వద్దనుకోకూడదు, అది ఇదని బాగా చెప్పారు. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పాడు. సో బాండింగ్స్ కానీ నీ మీద కూడా ఫోకస్ చేసుకో, అంటే ఏవైతే బాండింగ్స్ ఉన్నాయో లైక్ బన్నీ గారికి అది ఇదని. సో ఎందుకంటే ఆ బాండింగ్స్ వల్ల తన గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అది చెప్పుకొచ్చారు. వీళ్ళు వచ్చి ఇమాన్యుయల్ అండ్ తనూజ అండ్ భరణి, సుమను అండ్ దివ్య. వీళ్ళు నన్ను దివ్య పేరు పెట్టాలి. సో వీళ్ళకి తెలుసు కాబట్టి సో దివ్య పేరు పెట్టేసి వాళ్ళ తాత చెప్పాడు. సో 5th ప్లేస్ దివ్య పెట్టేసి తను రీచ్ అవ్వాలి, సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చాలా నేర్చుకోవాలని. సో హనీ వచ్చి తనూజ పేరు చెప్పారు. అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అలా అవుతుంది, లైక్ అంటే తనే ఊహించుకుంటుంది అది అంటే. నాకు తెలిసి లైక్ భరణి వీళ్ళ మధ్య సిచ్యువేషన్స్ లైక్ తను నా గురించి అలా అనుకుంటుంది, మేబీ ఈ సిచ్యువేషన్స్ అనుకుంటాను. అదే భరణి లైక్ దివ్య ఇలా ముగ్గురు మధ్య ఆ సిచ్యువేషన్ వల్ల లైక్ హనీ అని ఇచ్చారు, లైక్ నువ్వేదో అనుకుంటున్నావు అన్నట్టు. దెన్ పెద్దరాయుడు దివ్య అని ఇచ్చేసిండ్రు. ఇదండి ఓవరాల్ ఈరోజు జరిగింది. నాకేమనిపించిందంటే చూద్దాం అసలుకి నెక్స్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ నాకు అన్నిట్లో కూడా కళ్యాణ్ పేరు తక్కువైంది, కళ్యాణ్ పేరు ఎందుకు లేదా అనిపించింది కొన్ని వాటిల్లో. సో చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.